ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చక్రధర్. చెప్పు, జర్నీ ఎట్లుంది? జర్నీ ఎట్లుంది అంటే ఒకప్పుడు రిలీజ్ అయిపోయింది సినిమా జర్నీ. బస్ యాక్సిడెంట్ అయింది. బస్ యాక్సిడెంట్ అయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీరు అడిగితే దాని కంటే నేను చెప్తాను. నీ వైరల్ అయిన రీల్ వానా వానా ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. ఎట్లా సడన్ ప్లానా? ఇట్లనే కామెడీ చేస్తాం కదా, ఇది కామెడీ చేద్దాం అనుకున్నా కానీ అది జర సీరియస్ అయిపోయింది. కామెడీలో నన్నే తిరుగుతారు లాస్ట్కి ఫన్ ఎందుకు పెట్టినావు అని. ఎట్లుండే సంపూర్ణేష్ బాబు గారితో జర్నీ? సంపూర్ణ బాబు అంటే పబ్లిక్తో మంచిగా క్లోజ్గా ఉంటాడు. అది ఎవరైనా ఉండాలి, మంచిగా ఉంటాడు. బిహేవియర్ కానీ ఏదైనా కూడా మంచిగా. మనం చెయ్యలేం రా అని అనిపించినాయి అట్లా ఏమనిపించలే, అన్నిట్లో ట్రై చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, బయట ఎడిటర్లు ఏమని కూడా అదే సినిమాలలో చేస్తుండు, మస్తు పైసలు వస్తాయి, మస్తు ఎదుగుతుండు అది ఇది అనుకుంటారు. కానీ మనం చేసే పని వాళ్ళకి తెలియదు కదా. బాలయ్య గారితో ఒక డైలాగ్ చెప్పు. బాలయ్య బాబు గారితో, ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడు అనేదానికి చాలా తేడా ఉందిరా లంబుడి కొడుక. మీసాలు సారీ. తాగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అన్న వాళ్ళతోటి? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు తాగినప్పుడే మొత్తం ఫన్నీ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే అర్థం కాదు, కానీ కొట్లాడతారు. ఆ కొట్లాటలో కూడా ఫన్నీ వెతుకుతాను నేను. అరే వీడు ఆడొకడు వస్తాడు, అరే మామ అన్న గలవాటినరా అంటే టీషర్ట్ వేసుకోరా పట్టుకోడు. తాగుతావా? నేను తాగుతా నీళ్ళు. ఏం చెప్తావు ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్స్ కానీ? అట్లనే మంచిగా చేసుకోవాలి, లైఫ్లో ఎదగాలంటే అట్లనే మంచిగా చేసుకోవాలని చెప్తా. ఎందుకంటే నాకు తెలిసేది అదే కదా. నువ్వు అమ్మాయిల వాయిస్ కూడా బాగా మిమిక్రీ చేస్తావు. ఒక వాయిస్ చేయి. చెప్పండి. చెప్పు, మంచిగా చెప్పు. బాబా మరే లచ్చిపురం. ఇండస్ట్రీలో ఎప్పుడైనా మోసపోయినావు అని? అంటే నీకు ఛాన్స్ ఇస్తా, ఇన్ని పైసలు కడితే ఛాన్స్ వస్తుంది అయినా ఒకసారి చెప్పు. ఎప్పుడంటే మా మమ్మీ పని చేస్తుండే, మా డాడీ పని చేస్తుండే. నేను ఇంట్లో కూర్చొని కాస్టింగ్ కాల్స్ అవి చూస్తుండే. ఇట్లనే ఒక నంబర్ దొరికింది, వాళ్ళకి ఫోన్ చేసిన, ఆఫీస్ రమ్మన్నారు, పోయినా. నేనేం చేసిన అక్కడ పోయేసి మా మమ్మీ ఏడైతే పని చేస్తా ఆడికి పోయి మా మమ్మీని దమ్ చేస్తున్నా, పైసలి అని. మా మమ్మీ ఏం చేసింది, కమ్మలు ఉంటాయి అవి తీసి ఇచ్చేసింది. సో అది గిరి పెట్టి అప్పుడప్పుడు స్పాట్లో 10,000 తీసుకొని అని కట్టిన. వాడు ఏం చేసి నెక్స్ట్ డే ఎటువంటి ఇంతవరకు పతకలేదు భయ. నేను బచ్చలమల్లి షూటింగ్కి వెళ్ళినప్పుడు సడన్గా ఏమైందంటే, షూటింగ్కి వెళ్తుంటే మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. షూట్ పోతున్నా బస్సులో, ఆ బస్సు దుంకేసిన, రన్నింగ్ బస్సు. మా మమ్మీ ఇట్లా ఏడుస్తారు. చాలామంది అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, సో అది ఇంకా ఉందా? అలాంటిది ఉంది కానీ బయటికి రానిస్తారు, అదే చెప్పిన కదా. అమ్మాయిలకైతే కాస్టింగ్ కోచ్ కమిట్మెంట్ ఇంకా నడుస్తుంది. అది నడుస్తుంది భయ. నా ముంగట్నే మస్తు మందిని అడిగారు చిన్నప్పుడు ఆడిషన్ పోయినప్పుడు. కమిట్మెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న ఎప్పుడన్నా అడిగిరా కమిట్మెంట్? నన్ను ఎందుకు అడుగుతారు భయ కమిట్మెంట్? ఏం మాట్లాడుతున్నావు భయ, అసలు పిచ్చా? నేను భయ ఏం క్వశ్చన్లు అడుగుతున్నా? వద్దు. హే బ్రో. హాయ్ హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చక్రధర్. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. ఎట్లున్నావు? వస్తున్నావు భయ్య, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా. మొత్తం మెరిసిపోతున్నావు. ఎట్లా? తెల్ల షర్ట్ వేసిన కదా, లైటింగ్ కింద కూర్చుంటే మెరిసిపోయిన అట్లా. ఓకే, చెప్పు ఎట్లా నడుస్తుంది సినిమాలు, యూట్యూబ్, ఇన్స్టా? బాగా నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ మధ్య. అట్లా కంటెంట్ అట్లా చేస్తున్నాం భయ్య మనం, కామెడీ కంటెంట్. ఓకే, చెప్పు జర్నీ ఎట్లుంది? జర్నీ ఎట్లుంది అంటే ఒకప్పుడు రిలీజ్ అయిపోయింది సినిమా జర్నీ. బస్ యాక్సిడెంట్ అయింది. అంటే మీరు అడిగితే దాని కంటే నేను చెప్తాను. చూసినారా మనవాడు ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా. సో చెప్పు, సినిమా జర్నీ ఎట్లుంది? యూట్యూబ్, ఇన్స్టా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు మూడింటిని?
షూట్ 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 డే ఉంటుంది కదా, షూట్కి వేసి వచ్చినాక 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఇన్స్టా రీల్స్ ఒక రోజు పెట్టేసుకుంటా, ఒక 5-6 వీడియోస్ వారానికి. యూట్యూబ్ది అది కూడా ఒకటే కదా, ఇప్పుడు షార్ట్స్ రీల్ వేసేసుకుంటా యూట్యూబ్లో. సపరేట్ కంటెంట్ ఏం పెట్టుకో యూట్యూబ్కి, స్కెచ్ వీడియోస్ అట్లా చేస్తున్నావు? రీసెంట్గా స్టార్ట్ చేసిన, సో ఇంకా డెవలప్ చేయాలి. ఫ్యూచర్ ప్లాన్ ఉంది. యా. ఓకే. ఇన్స్టా రీల్ ఒకటి బాగా వైరల్ అయింది, వాన వాన వాన. ఎట్లా సడన్ ప్లానా? ఇట్లనే కామెడీ చేస్తాం కదా, ఇది కామెడీ చేద్దాం అనుకున్నా కానీ అది జర సీరియస్ అయిపోయింది. కామెడీలో నన్నే తిడుతురు, లాస్ట్కి ఫన్ ఎందుకు పెట్టినావు అని. ఓకే. యాక్టింగ్ మంచిగా చేసినావు, లాస్ట్కి ఫన్ ఎందుకు పెట్టినావు అని నన్నే తిడుతురు. ఎంత పోయింది రీచ్? 6.4 million అయింది. సో ఎమోషనల్ కంటెంట్ కూడా ట్రై చేస్తున్నావు అయితే కామెడీతో పాటు? మనం అన్నీ ట్రై చేస్తాం భయ్య, అన్నీ తీస్తాం బయటికి. ఓకే. రీసెంట్గా బచ్చన్ మల్లి మూవీ మంచి క్యారెక్టర్ పడ్డది, ఎట్లా అప్రోచ్ అయ్యారు వాళ్ళు? నేను మన ఫ్రెండ్ ఉన్నాడు కదా రోషన్ డీజే, మనోడు సజెస్ట్ చేసిండు నన్ను. ఓకే. వైవ హర్షాన్నకి చిన్నప్పుడు వాళ్ళు అంటే నేను గుర్తొచ్చినంట, సో మనోడు సజెస్ట్ చేసిండు. ఓకే. సో వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒకసారి ఆఫీస్కి రా అంటే పోయినా, ఇట్లా సీన్ చెప్పేసి డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ షూట్ చేసేసి రిలీజ్ అయిపోయింది, మీ ముంగట ఉన్నా. ఓకే, సూపర్. రోషన్ కూడా మంచి ఫ్రెండా? మనకి రోషన్ కూడా చాలా మంచి ఫ్రెండ్. రీసెంట్గా కోర్ట్ రిలీజ్ అయింది. అవును, చాలా పాజిటివ్ టాక్ వచ్చింది కదా. చూసినావా మూవీ? చూసినావా? చూసిన. ఎట్లుంది? సినిమా బాగుందా? మనోడు బి మంచి హీరో అయిపోయాడు, అంతే నార్మల్. వెబ్ సిరీస్లు ఏం నడుస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో కానీ? అవి కొన్ని చెప్పలేని ఉన్నాయి భయ, రిలీజ్ అయినాక మీరే చూడండి. రిలీజ్కి రెడీ ఉన్నాయా? ఓకే. ప్రజెంట్ రిలీజ్కి రెడీ ఉన్నాయి ఏమన్నా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ? ఈ మంత్ నెక్స్ట్ మంత్ తెలియదు కానీ ప్రజెంట్కి రిలీజ్కి రెడీ ఉన్నాయంటే ఫైటర్ రాజా అని ఒక మూవీ ఉంది. ఓకే. అదొకటి ఉంది, ఇంకా ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. కొన్ని టైటిల్ చెప్పలేము, కొన్ని చెప్పినాయి. ఫైటర్ రాజా ఒకటే. ఓకే. నువ్వు ఎట్లా అసలు ఆడిషన్స్ ఇస్తావా లేకపోతే కాంటాక్ట్ త్రూ నీకు రోల్ వచ్చేస్తుందా? కొన్ని రోల్స్ ఏమో కాంటాక్ట్ త్రూ వస్తాయి, కొన్ని నేను డైరెక్ట్ ఆఫీస్కి పోయి ఆడిషన్ ఇచ్చేస్తాను. ఓకే. ఆడిషన్స్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి నార్మల్గా? ఎన్ని రౌండ్స్ ఉంటాయి మనకు తెలియదు, మనం ఒకటే రౌండ్లో చెప్పి బయటకు వచ్చేస్తాం. ఒకటే రౌండ్ మొత్తం. ఓకే, సూపర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ, లైక్ ఏ క్లాస్ నుంచి? నేను నా 3rd క్లాస్ ఉన్నప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన. ఓకే. అంటే ర్యాండమ్గా స్టార్ట్ చేసిన. మా మమ్మీ డాడీ కళ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉండాలని. ఓకే. వాళ్ళు నన్ను తిప్పిరు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ ఒక రోజు లోబన్న తెలుసా అన్న వాళ్ళ షాప్ ముంగడికి వెళ్ళిపోతుంటే దూరంకి వెళ్ళి లోబాబాయ్ అన్నారు. ఆయన దగ్గర పిలిచి చేస్తావా నాతో యాంకరింగ్ అన్నాడు. ఫస్ట్ నవ్వుకున్నా, అరే నేను చేస్తానా అని. నెక్స్ట్ డే ఆయనలాగా తయారయ్యి రమ్మన్నాడు. రమ్మంటే కటింగ్ అవన్నీ ఆయనలాగానే చేసుకొని పోయినా. మస్తు నవ్విండు చూసి. ఆయన బండి మీద తీసుకొని పోయి నన్ను మా మ్యూజిక్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో తీసుకొని యాంకరింగ్ చేసిండు డైరెక్ట్. సో అప్పటి నుంచి స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి 6th 7th క్లాస్ నుంచి అప్పటి నుంచి ట్రై చేస్తుంటే వాడి దినం 11 సినిమాలు చేసిన నేను. నీది ఒక షోలో ప్రదీప్ మాచిరాజు గారితో ఒక వీడియో ఉంటుంది, అది బాగా వైరల్ అయింది అనుకుంటా. ఎక్స్ప్రెస్ రాజా షో కూడా చేసిన చిన్న. ఓకే, అదేనా వైరల్ అయింది? అది వైరల్ అయింది. మళ్ళీ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, అవి కూడా అప్పుడు చిన్నప్పుడు వైరల్ అయినాయి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏం షోస్ చేయట్లేదా? జబర్దస్త్ కానీ? లేదు, అవన్నీ మనకి ఇంట్రెస్ట్ లేవు. ఓకే. ఓన్లీ మూవీస్. మన ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ది. సీరియల్స్ ఇంతవరకు పోలేదు. ఓకే, చెప్పలేము. ఓకే. ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్దర్గా? యాక్చువల్లీ నేను కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తా భయ్య. మా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే ఇట్లా వచ్చి చేయండి రా అంటే వాళ్ళు కూడా ఫీల్ కాకుండా వచ్చి చేస్తారు. ఏంటంటే అందరినీ నవ్వుపియాలని నాది. ఓకే. అది ఉన్నప్పుడు నేను కామెడీ రీల్స్ చేస్తుంటే కొంతమంది అంటారు అరే అట్లా చేయకరా గలీజునే అని. కానీ వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను 10 మందిని నవ్వుపిస్తున్నా. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్కరికి నచ్చుతుంది. ఎట్లా అంటే నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు నాకు చెప్తారు అరే ఈ వీడియో మస్తు ఉందని. సో అప్పుడు అనుకుంటా అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుందని. ఫ్యూచర్ గోల్ ఏంటి ఆల్టర్నేట్గా? ఫ్యూచర్ గోల్ అంటే 3 ఉన్నాయి భయ. యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నాయి 3. అయితే హీరో కావాలా, లేకపోతే విలన్ కావాలా, లేకపోతే కామెడియన్ కావాలా. ఈ 3 ఏదైనా నాకు ఓకే. డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అవి చేస్తాం బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్రేమ్లో అయితే ఆర్టిస్ట్ లాగా ఉండాలని ఉంది. సో మనం వెనుక చేసేది చేస్తూనే ఉండాలి.
నీ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఎవరు ఎడిట్ చేస్తుంటారు? నేనే చేసుకుంటాను. నువ్వే చేసుకుంటావు అన్నీ? నేనే చేసుకుంటాను. సంపూర్ణేష్ బాబు గారితో సినిమా చేస్తావు కదా, అవును, మార్టిన్ లూథర్ కింగ్. బాగా ఫుల్ లెంత్ కదా అందులో. ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది ఇట్లనే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటా కదా నేను, కామెడీవి. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు నాకు, ఆఫీస్కి రమ్మంటే వెళ్ళినా మాట్లాడినా. అది రీమేక్ సినిమా కాబట్టి నా లెక్కనే ఇంకొకడు ఉంటాడు మనోడు, ఆయన క్యారెక్టర్కి నేను సెట్ అయినా అని నన్ను సంపూర్ణేష్ బాబు అన్న పక్కకు పెట్టేసిండు. ఎట్లుండే సంపూర్ణేష్ బాబు గారితో జర్నీ? సంపూర్ణేష్ బాబు అన్న అంటే న్యాచురల్ స్టార్, అంటే పబ్లిక్తో మంచిగా క్లోజ్గా ఉంటాడు. అది ఎవరైనా ఉండని పబ్లిక్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంటాడు, మంచిగా ఉంటాడు బిహేవియర్ కానీ ఏదైనా కూడా మంచిగా. దాని తర్వాత ఫుల్ లెంత్ రోల్స్ చేసిన ఏమున్నాయి మూవీస్, అంటే ఫర్దర్గా వచ్చేవి ఏమైనా ఉన్నాయి? ఫైటర్ రాజు ఒకటి ఫుల్ లెంత్ ఉంది. ఫుల్ లెంత్, ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సూపర్ సుబ్బు అని సందీప్ కిషన్ అన్నది ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, ఓకే. దాంట్లో కూడా కొంచెం లీడ్ క్యారెక్టర్. ఎట్లా పేమెంట్స్ ఎట్లా ఉంటాయి? పేమెంట్స్ అంటే ఇక అది మా డాడీ మాట్లాడతాడు. మీ డాడీ చూసుకుంటాడా? నువ్వు టీడీపీ వీడియోస్ కూడా చేసినట్టున్నావు? అవును, చేస్తాను. బాగా అవి కూడా బాగా వైరల్ అయినాయి. అది ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? ఎట్లా అంటే మన అన్న ఉన్నాడు రైటర్ ఆయన, ఓకే. సో ఆయన డైరెక్షన్ చేస్తాడు. నన్ను అడిగి నువ్వు చేస్తావా అంటే చేస్తా అని చెప్పిన, ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి నేను ఏదైనా చేస్తా, ఏది చెప్పినా చేస్తా. ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా అదే చేస్తాను నేను. సో నాకు ఎట్లాంటి అవి లేవు, యాక్టింగే చేస్తున్నాను నేను. ఓకే. ప్రజెంట్ అయితే కామెడీ రోల్స్కి చేద్దామన్నట్టు ఉన్నావు, ఫ్యూచర్లో హీరో అంటే అది మనకు తెలియదు కానీ మంచి విలన్ అయినా కామెడీ అయినా, ఓకే, ఈ రెండిట్లో ఏదైనా సెట్ అవుతుంది. అందుకే లుక్ కూడా అట్లనే మెయింటైన్ చేస్తున్నా. విలన్ లేకున్నానా? మస్తు ఉన్నావు. సో నువ్వు బాగా మూవీస్ చేసి వెబ్ సిరీస్ చేసి ఉన్నావు కాబట్టి 24 క్రాఫ్ట్స్లో విచ్ క్రాఫ్ట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అని అనిపించింది నీకు? అన్ని డిఫికల్ట్ భయ, మనం చెయ్యలేం రా అని అనిపించినాయి? అట్లా ఏం అనిపించలే, అన్నిట్లో ట్రై చేయాలనిపిస్తుంది కానీ మనం ఆ పనిని చూసి అరే ఇది కష్టం ఇది చేయలేము అనుకోవద్దు. అది ట్రై చేస్తే తెలుస్తుంది ఏందనేది. అది ట్రై చేస్తే అరే ఇది బి చేయవచ్చు, చేయగలుగుతాం మనం బి అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, బయట ఎడిటర్లు ఏమనుకుంటారు, అదే సినిమాలలో చేస్తుండు మస్తు పైసలు వస్తాయి మస్తు ఎదుగుతుండు అది ఇది అనుకుంటారు కానీ మనం చేసే పని వాళ్ళకి తెలియదు కదా, మనం ఎంత కష్టపడతామో. ఎన్ని ఇయర్స్ జర్నీ మొత్తం అయితే 3rd క్లాస్ నుంచి చేస్తున్నా కాబట్టి ఇంతవరకు అయితే జర్నీ ఎన్ని ఇయర్స్ అని లెక్క పెట్టుకోలేదు, చేస్తూనే ఉంటా. గట్టినే సంపాదించినావు అయితే? ఇప్పుడే చెప్తున్నా భయ నీకు. సో అంతే, అంటే మనం చేసేది మనకు తెలుస్తుంది అంతే, వాళ్ళకి తెలియదు కదా. ఇట్లనే మా ఫ్రెండ్స్ అన్నారు చేస్తున్నావు అనేసరికి రిచ్ అయిపోయినావు అనుకుంటారు. మా ఫ్రెండ్స్ ఇట్లనే అన్నారు, అయితే ఏం చేసినా అరే మీకు ఇట్లా అనిపిస్తుందా అని వాళ్ళని కూడా షూటింగ్ పట్టుకోయినా. వాళ్ళే అంటారు అరే ఇంత కష్టం ఉంటుంది అరే బాబు ఇదని, వాళ్ళ నోడుతూనే అన్నారు వాళ్ళు. ఈ వర్క్ ఆడని ఏం లేదు, మనం కూడా ట్రై చేయాలి, ట్రై చేస్తే ఏదైనా అవుతుంది. ఏంటంటే మనం ఇంట్రెస్ట్ పెట్టాం భయ, ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే ఏ పనైనా అవుతుంది. యాక్టింగ్ కాకుండా ఇంకొక క్రాఫ్ట్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే ఏ క్రాఫ్ట్ తీసుకుంటావు? నేనా ఎడిటింగ్ వర్క్ తీసుకుంటా. ఎడిటింగ్ వర్క్ ఇంట్రెస్ట్ నీకు అది? ఓకే. ఎందుకంటే మనం ఎడిట్ చేస్తేనే ఏదైనా, ఇప్పుడు మనం ఎడిటింగ్ చేస్తేనే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, అంటే ఈ టైమింగ్కి ఇది వాడాలా అది అట్లా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఇక ప్రభాస్ అన్ననే, డయాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు ప్రభాస్ అన్న. గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంది ఇది ప్రభాస్ అన్న డైలాగా? కాదు కాట్రా అన్నది, ప్రభాస్ అన్న డైలాగ్ చెప్తున్నా ఇప్పుడు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా, ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం, కానీ ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి, ఎవడైనా వస్తే మాడిపోతారు అంతే. ఓకే. కాట్రాజ్ది కూడా రీల్ చేసినట్టున్నావు కదా? రీల్ చేసిన, అది బి వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఒరిజినల్గా యాస్టీస్ దింపినావు? యాస్టీస్ దింపినా కానీ కాట్రాజ్ దగ్గర జీప్ ఉంటుంది, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఆటోలో తీసినాం. అయినా వైరల్ అయింది. సూపర్. సో బాలయ్య గారితో ఒక డైలాగ్ చెప్పు. బాలయ్య బాబు గారితో, ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి, సీను గారు మీ అమ్మగుడు బాగున్నాడు అనేదానికి చాలా తేడా ఉందిరా లంబుడి కొడుక. సారీ. సూపర్. పుష్పది దాని డైలాగ్ చెప్పు. పుష్పదా? చూసినా, నీ రీల్స్ చూసినాను. భలే యాపకుండా కదా మీకు. ఏం పూజ చేయమంట? 1000 రూపాయలు పూజ. సూపర్ సూపర్. ఎట్లుంది జర్నీ? అంటే
సినిమా పాలిటిక్స్ ఎట్లుంటాయి, మూవీ పాలిటిక్స్ లోపల ఇండస్ట్రీ ఎట్లుంటుంది అంటే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ ఎట్లుంటాయి, పాజిటివ్స్ ఎట్లుంటాయి? నెగిటివ్స్ అంటే భయ ఇంతవరకు నాతోనైతే ఏం నెగిటివ్ కాలేదు. పాజిటివ్ అయితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎవరినైనా టాలెంట్ ఉంటే చాలు ఎవరినైనా సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో. కొంతమంది ఇంకా కృష్ణనగర్ దగ్గర అయితే మస్తు మంది తిరుగుతారు ఆ ఛాన్సెస్ కోసం. ఆ దేవుని దయ వల్ల, మా మమ్మీ డాడీ దయ వల్ల నాకు వచ్చింది, నేను చేసుకుంటూ పోతున్నా. సో అది కంటిన్యూ చేస్తున్నావా? ఎక్కడన్నా ఈ 10-13 ఇయర్స్ గ్యాప్లో ఎక్కడన్నా బ్రేక్ వచ్చిందా? అంటే 2-3 ఇయర్స్ డైరెక్ట్ ఆపర్చునిటీస్ రాకుండా ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదు భయ. ఇప్పుడు బ్రేక్ వచ్చినా కూడా నేను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ చేస్తాను కాబట్టి నాకు అట్లా బ్రేక్ ఏం అనిపించదు. వెబ్ సిరీస్లు చేస్తుంటావు, వెబ్ సిరీస్లు చేస్తుంటా, అట్లా జర్నీ కంటిన్యూ అయితే చేస్తుంటావు. ఎక్కడ బ్రేక్ తీసుకోలే, చెప్పలేము ఎక్కడన్నా ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే నీ డేట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే డేట్స్ అయితే ఖాళీ లేవు. నువ్వు ఏదన్నా క్యారెక్టర్ ఏదైనా చూసినప్పుడు అరే క్యారెక్టర్ నాకు వాడుంటే బాగుండరా అనిపించిన సినిమా ఏదన్నా ఉందా? ప్రతి సినిమాలో అనిపిస్తుంది. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ నాకు వాడితే మస్తు ఉంటుండే, మంచి చేస్తుండే. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ ఒక సినిమా చెప్పు రీసెంట్గా వచ్చిన. ఇప్పుడు రీసెంట్గా వచ్చిందంటే బుజ్జి తల్లి అదేంటి తండేలు రిలీజ్ అయింది కదా, తండేల్లో ఒక క్యారెక్టర్ మంచి పడ్డా కూడా మంచిగా అనిపిస్తుండే. ఏదైనా క్యారెక్టర్ రిఫరెన్స్ చెప్పారు, ఈ క్యారెక్టర్ పక్కా నేను చేస్తుంటే 100% వచ్చేదిరా, ఇంకా చాలా బాగా వచ్చేది. నేను ఆర్టిస్ట్ కాబట్టి భయ అన్ని క్యారెక్టర్ చేయాలని ఉంటుంది నాకు, అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది. ఓకే. సో అంటే ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వాడుంటే నాకు బాగుండు, మంచిగా ఉంటుండే అట్లా అనిపిస్తుంది. సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంది? అంటే ఆర్టిస్ట్లకి ఇంతకుముందు సినిమాలు చేయడానికి కష్టం అవుతుండే, సో ఇప్పుడు సోషల్ మీడియా త్రూ అది ఈజీ అయ్యింది అనిపిస్తుందా? అవును, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఇంత టాలెంట్ ఉంది ఆర్టిస్ట్ అని అనుకుంటే వీడియోలు పెడితే వైరల్ అవుతాయి. సో వైరల్ అయిన వీడియోలను చూసి వాళ్ళని కూడా పిలుస్తారు యాక్టింగ్ చేయడానికి. కానీ నెగిటివ్ వే కూడా ఉంది. ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం రాదు కదా కొంతమందికి, కొంతమందికి ఏం రాదు, వాళ్ళని కూడా సినిమాలలో గుంజుస్తారు, సినిమాలలో గుంజేసి వాళ్ళతో చేపిస్తారు. నీకు అట్లా ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిందా? ఇన్ఫ్లుయెన్సర్స్ నీ క్యారెక్టర్ ప్లేస్లో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి రీప్లేస్ చేసింది ఏదైనా ఉందా? అట్లా ఏం లేదు, నా క్యారెక్టర్స్ నాకే ఉంటాయి. వచ్చినాయి నీకు చెప్పిన క్యారెక్టర్స్ అని నీ దాకా వచ్చినాయి? నాకు కంపల్సరీ ఉంటాయి నాకు చెప్పిన క్యారెక్టర్స్. ఈ సోషల్ మీడియా కూడా కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేయాలంటే కూడా సోషల్ మీడియానే, నెగిటివ్ చేయాలంటే కూడా సోషల్ మీడియానే. ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టరా? అరే ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలరా అని అనిపించేది. కష్టంగా ఉంది ఒక పేరు సెలెక్ట్ చేసుకోవడం. మన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు అందరూ. చెప్పు నీ ఫేవరెట్ ఒకరు చెప్పు. ఫేవరెట్ అని ఏం లేదు బాయ్, అందరితో వర్క్ చేయాలా, వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలా. సో ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? అందరూ, ఇండస్ట్రీ నా బెస్ట్ ఫ్రెండ్. మనోడు ఫైర్ పైన ఉన్నాడు మొత్తం. లైక్ రోషన్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు. రోషన్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకా చాలామంది కో యాక్టర్స్ అందరూ నా బెస్ట్ ఫ్రెండ్సే. ఎందుకంటే మనతో మంచిగా ఉంటారు వాళ్ళందరూ. ఏదైనా చేయకపోయినా కూడా అరే ఇట్లా చేయరా అని చెప్తే చేస్తారు. నాకు కూడా చెప్తారు అరే ఇట్లా కాదు ఇట్లా చేయాలంటే నేను కూడా చేస్తాను. ఓకే. సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నెగిటివ్ చేసే వాళ్ళు ఉండరు. నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అటే కట్ ఆఫ్ చేసి మళ్ళీ ఇటు రారు, ఇక మన జోనర్కి రారు. ఎట్లుంటుంది అంటే నీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తగ్గట్టు పేమెంట్ ఉంటుందా, వాళ్ళ మార్కెట్కి తగ్గట్టు? పోయా ఇప్పుడు అది మా డాడీ తెలుసు. కానీ ఏంది అన్ని మీ డాడీకి తెలుసు అంటున్నావు? పేమెంట్ అన్ని మా డాడీకే తెలుసు భయ, నేను మాట్లాడాను కదా. వచ్చిన డబ్బులన్నీ ఇంట్లోనే ఇచ్చేస్తా, ఫ్యామిలీకి ఇచ్చేస్తా. ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతారు? లైక్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే లైక్ నువ్వు ఏదైనా సినిమా కనిపించినావు అనుకో, ఎగ్జైటెడ్ ఫీల్ అవుతారా? కలిసి వెళ్తావు ఫ్రెండ్స్ తోటి? డైలీ దోస్తులతోనే ఉంటా, తిరుగుతా. వాళ్ళు ఏం చేస్తారంటే కొడుకులు ఫేమస్ అయితే మంచిగా లేపుతారు, వాళ్ళు లేపేది కూడా తిరిగేటప్పుడు చెడగొట్టేస్తారు. అంటే వాళ్ళు ఫన్నీగానే ఉంటారు. ఫన్నీ ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే చాలా తిట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడు ఏడైతే ఏం చేయొద్దో అదే చేస్తా అంటారు. ఇప్పుడు మనము ఒక ఈవెంట్కి పోయినాం అనుకో, మన విషయాలు వరుతారు బయటికి వెళ్ళి నించొని, స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏదో ఒకటి గెలుపుతారు, అట్లా చేస్తారు. కానీ ఆయన కూడా ఎవడన్నా నువ్వు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే నీ ఫ్రెండ్స్ ట్రోల్ చేసిరా? నిన్ను చేస్తారు ఇట్లానే ర్యాండమ్గా. ఏదన్నా క్యారెక్టర్ చూసి ట్రోల్ చేసిరా? చేస్తారు ఎక్కిరిస్తారు.
నేను ఆడ అది చేసిన అంటే నా ముంగట వచ్చి ఎక్కిరిస్తారు నన్ను. నువ్వు చేసిన రీల్స్ కూడా లైక్ మీమ్స్లో వైరల్ అవుతుంటాయి, లైక్ చాలా పేజెస్లో పెడుతుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది భయ్య నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే కంటెంట్ చేయొద్దు, నేను కూడా పిచ్చి రీల్స్ చేస్తే వైరల్ అవుతాను. కానీ పిచ్చి రీల్స్ అంటే ఎట్లా? ఇట్లానే అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అట్లా చేస్తే వైరల్ అవుతాం అనుకుంటాం. కానీ మనకే ఉంటుంది కదా కంటెంట్ చేస్తే. కానీ ఇప్పుడు అదే నడుస్తుంది భయ్య, కంటెంట్ చేస్తే ఎవరు దిగుతలేరు. కంటెంట్ చేయకుండా ఏదో ఒక పిచ్చి వీడియో అప్లోడ్ చేస్తే దానికి 1 మిలియన్ 16.5 మిలియన్ వెళ్ళిపోతుంది. కంటెంట్కి తక్కువ రీచ్ ఉంది, నార్మల్ రీల్స్కి ఎక్కువ రీచ్ ఉంది అంటే. ఓకే, కంటెంట్ ఎట్లా రాసుకుంటావు నార్మల్గాను? నేను రాసుకోను భయ్య, అంటే సడన్గా వస్తాయి, మైండ్లో వస్తాయి, అప్పుడు చేసేస్తాను నేను. ఇంకోటి అనుకోని అరే ఇట్లా అనుకోని ఈ కంటెంట్ చేస్తే మంచిగా ఉంటుంది అంటే అవి వర్కౌట్ కావు. సడన్గా ఏదైతే వస్తాయో కామెడీవి అది అప్పుడప్పుడు చేసి అప్లోడ్ చేసేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. నీ వైరల్ అయిన రీల్ వాన వాన ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. యా సూపర్, చాలా బాగా చేసినావు అసలు. థ్యాంక్ యూ భయ్య. ఫర్దర్గా ఏ హీరోతో వర్క్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ హీరోతో వర్క్ చేయాలరా? ప్రభాస్ అన్నతో వర్క్ చేయాలని ఉంది. ఉందా? లైఫ్లో ఒక్కసారైనా ప్రభాస్ అన్నతో వర్క్ చేసి ఒక ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించుకోవాలి ఇంట్లో అని ఉంది. ఓకే, ఎందుకంటే నేను డయాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న. ఓ సూపర్. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పు. పర్సనల్ లైఫ్ అంటే ఏం లేదు భయ్య, పర్సనల్ లైఫ్లో కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు బి ఉండే, కానీ ఇప్పుడు అవి కొంచెం దేవుని దయ వల్ల మంచిగా అవుతున్నాం. ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా స్ట్రగుల్స్ ఉండేనా? స్ట్రగుల్స్ ఉంటాయి భయ్య అందరికీ, అందరు కష్టపడితేనే ఒక స్టేజ్కి వస్తారు. లైక్ అంటే ఆఫర్స్ కోసం కానీ ఫైనాన్షియల్గా కానీ? ఫైనాన్షియల్గా ఎప్పుడైనా కూడా అదే ఉంటుంది. నేను బచ్చర్మల్లి షూటింగ్కి వెళ్ళినప్పుడు సడన్గా ఏమైందంటే షూటింగ్కి వెళ్తుంటే మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. సో షూట్ పోతున్నా బస్సులో, ఆ బస్సు దుంకేసిన రన్నింగ్ బస్. అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మా మమ్మీ ఇట్లా ఏడుస్తారు. వాళ్ళకి చెప్పిన ఏం కాదు, సెట్ చేసుకుందాం మనము, టైం పట్టినా పర్లేదని. ఆ దేవుడు మాత్రం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మా డాడీ మంచిగా నడుస్తుండు. ఇప్పుడు మన ధైర్యం ఇవ్వాల్సింది నేనే కదా భయ, నేనే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లయితే చెప్పు. అదే ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నావు ప్రాబ్లమ్స్ అన్నిటిని. సో ఇక ఏదో ఒక చిన్న ఛాన్సెస్ వచ్చినాయి అన్నీ కంపల్సరీ చేసుకుంటున్నా, ఎందుకంటే ఏది మిస్ చేసుకోవద్దు లైఫ్లో అని చేసుకుంటా. ఇవాళ దినం నా ఫ్యామిలీని చూసుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను చూసుకునే ఏజ్ పోయింది ఇప్పుడు. అవును, వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను మస్తు చూసుకుని ఇంత పెంచారంటే అది అసలు ఇంత చిన్న ఏజ్లో నీకు ఇంత మెచ్యూరిటీ అన్నది గ్రేట్ అసలు. అదంతే. మంత్లో ఎన్ని డేస్ బిజీ ఉంటావు? మంత్లో 18 డేస్ బిజీ ఉంటావు భయ్య. ఓకే, 18 డేస్ మూవీస్ ఇవన్నీ చేసుకుంటావు. మిగతా డేస్ దోస్తులతో లౌన్ పాన చేస్తారు. ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకో మీ దోస్తులతో అయ్యింది ఏదన్నా, అరే ఈ ఇన్సిడెంట్ చాలా ఫన్నీగా ఉంటుంది అనిపించింది. ఫన్నీ అంటే ఒకరోజు ఏం చేశారంటే వీళ్ళు నన్ను తీసుకొని పోయారు. అరే నర్రా దావత్ వద్దామని పేరు, దావత్ వద్దామని. అరే దావత్ అంటే నేను ఏం చేసిన, అరే మస్తు తయారై పోరి లీరులు ఉంటారు, పోదాం పటాయించుకుందాం అనుకున్నా. అరే నెక్స్ట్ కట్ చేస్తే క్యాటరింగ్ తీసుకుపోయారు దావత్లో. క్యాటరింగ్ చేయించారా నీతోటి? అరే దావత్ అన్నారు కదా అంటే ఏం కాదరా ఇది దావతే మొత్తం తిందాం అయిపోయినాక అంటారు. అప్పుడు అనిపించింది అంటే వీళ్ళని ఏం చేయాలి, ఏడికెళ్ళి వస్తారు వీళ్ళని, అట్లా అనిపించింది. తాగుతావా? నేను తాగుతా నీళ్ళు, ఇవన్నీ కదా తాగుతా. చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్. చెప్పు. మనిషి తాగుతాడు కదా భయ నీళ్ళు. ఆల్కహాల్ అలవాటు ఉందా? ఆల్కహాల్ అంటే ఏంది భయ? అబ్బా సూపర్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? పోనీ గర్ల్ ఫ్రెండ్ లేదు భయ, నిజం ఇంతవరకు ఎవరు రాలే. వస్తే రెడీగా ఉన్నావు? రారు కానీ ఎవరు, అదంతే. ఓకే, ఇప్పటికైతే ప్రజెంట్ ఫ్యూచర్ గోల్స్? ఇప్పుడైతే మొత్తం యాక్టింగ్ ఫీల్డ్ మీదనే ఎక్కువ. ఈ సముద్రం లోతు ఎంత అంటే దుంకి తెలుసుకోవాలని చింటు మోడల్ అన్నాడు కదా, అది చేస్తున్నా ఇప్పుడు. ఇండస్ట్రీ లోతు ఎంత అంటే దుంకుడుతో పోతున్నా. ఏంది నువ్వు ఇంత హైదరాబాదీ స్లాంగ్ ఇదంతా మాట్లాడుతుంటావు కదా, మళ్ళీ నీకు ఏదన్నా లైక్ ఆంధ్ర మూవీ కానీ లైక్ ఏదైనా వేరే డిఫరెంట్ స్లాంగ్ వస్తే ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతావు? అంటే మనకు నేర్పించే మన దోస్తులు ఉంటారు కదా భయ, కో ఆర్టిస్టులు అందరూ. అంటే ఇప్పుడు నువ్వు మన ఇద్దరం హైదరాబాద్ స్లాంగే, నేను ఆంధ్ర అయి ఉంటే నువ్వు హైదరాబాదీ. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నేర్పిస్తావు ఎట్లయినా ఆటోమేటిక్. సో 2-3 రోజులు ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే,
నీకు వచ్చే రోల్స్ అన్ని హైదరాబాద్ వస్తుంటాయా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. ఓకే. హైదరాబాద్ ఒక దాంట్లో వస్తుంది, తెలంగాణ స్లాంగ్ ఒక దాంట్లో. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ మూవీలో హైదరాబాదీ లాంగ్వేజ్ అంత నడవదు, ఎందుకంటే ప్యూర్ తెలంగాణ ఉండాలి కాబట్టి. ఏమైనా ఉన్నాయా నువ్వు లైక్ వేరే స్లాంగ్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు బచ్చలమల్లి చూసారు కదా, చెప్పు ఒక డైలాగ్ బచ్చలమల్లి నుంచి. మాయా తాగు మాయా, మన బ్యాచ్లో నువ్వే కాల్చాలి మాయా ఫస్ట్, తాగు మాయా పర్లేదు. అదే బచ్చలమల్లి మూవీలో ప్రతిసారి హీరోని ఎక్కిస్తావు కదా, ఎట్లా విన్నప్పుడు నవ్వుకున్నావా? నాకు తెలియదు భయ, అది డైరెక్టర్స్ అన్నాడు అండి. ఓకే. మీ దోస్తులు గుర్తొచ్చిరా ఆ క్యారెక్టర్ అన్నప్పుడు నేను ఎక్కించే ఎట్లా చేసారు అట్లా చేస్తారు. అయితే మర్చిపోయినా, ఆ క్యాటరింగ్ తీసుకోయారు కదా, అక్కడ పానీపూరి ఒక బండిలా ఒక పిల్లు ఉండే, ఆమె అంటే వాళ్ళ షాపే అది. వీళ్ళు ఊకే పోతారు పానీపూరి, వీళ్ళు పోతారు ఏం చెప్పొస్తారో తెలియదు. ఆ పిల్ల నా ఊకే నా దగ్గరకు వచ్చి అన్న కొన్ని వాటర్ పోయావా అంటుంది, ఊకే అంటుంది, నేనేం చేయాలా? అట్లా చేస్తారు ఈ కొడుకు లాన్ పన. ఓకే. షూట్లో ఫన్ ఉంటుందా బాగా, లేకపోతే మరీ స్ట్రిక్ట్గా? షిట్ అని కాదు భయ, మనం ఏడుంటే ఆడ ఫన్ ఉంటుంది, ఏడుంటే ఆడ ఫన్ జనరేట్. ఎందుకంటే మనం కో ఆర్టిస్టులు అందరు నేర్చుకుంటుంటాము, అందరు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇండస్ట్రీలో ఎప్పుడైనా మోసపోయినావు అని అంటే, నీకు ఈ ఛాన్స్ ఇస్తా, ఇన్ని పైసలు కడితే ఛాన్స్ వస్తుంది అయినా ఒకసారి అయినా చెప్పు. ఎప్పుడంటే మా మమ్మీ పని చేస్తుండే, మా డాడీ పని చేస్తుండే, నేను ఇంట్లో కూర్చొని కాస్టింగ్ కాల్స్ అవి చూస్తుండే. ఇట్లనే ఒక నంబర్ దొరికింది, వాళ్ళకి ఫోన్ చేసిన, ఆఫీస్ రమ్మన్నారు. పోయితే నువ్వు పైసలు కట్టు, నీకు ఫోటోషూట్ చేస్తాం అది అనగానే నేనేం చేసిన, అక్కడ పోయేసి మా మమ్మీ ఏడైతే పని చేస్తా అడిగి పోయి మా మమ్మీని దమ్ చేస్తున్నా, పైసలు అని. మా మమ్మీ ఏం చేసింది, కమ్మలంటే అవి తీసి ఇచ్చేసింది. సో అది గిరి పెట్టి అప్పుడప్పుడు స్పాట్లో 10,000 తీసుకొని అని కట్టిన. వాడు ఏం చేసి నెక్స్ట్ డే బట్టలు తెచ్చుకోమన్నాడు, తెచ్చుకున్నా. ఫోటోషూట్ చేసిండు, మస్తు దింపిండు ఫోటోలు. ఆ ఫోటోలు అటే ఎటువంటి ఇంతవరకు పతకలేదు భయ. నీకు పంపలేదు? పంపుడు కాదు, పైసలు అటే ఫోటోలు అటే. ఆడు ఏడున్నాడు తెలియదు ఇప్పుడు. మళ్ళీ నువ్వు పోయి ఏం అడగలేదు? ఆఫీస్ లాక్. సో ఇట్లా అవుతుంటాయి స్కామ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది ఇది? ఇదా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అయింది. నేను ఒక్కనే బస్సులో పోయినా ఆఫీస్కి, నేను ఒక్కనే పోయినా. బాగానే డేర్ ఉంది నీకు. ఒక్కొని పోయేసి అంత మాట్లాడిన అది చేసిన, మళ్ళీ పోయి పైసలు అవన్నీ ఏం కానీ కథం ఆడ అటే 6 గంటలకే అటే చాలా ముందు ఆఫీస్కి. అయ్యా మా మమ్మీ ఇక అప్పుడు బాధ అనిపించింది. మా అమ్మాయి ఏమనలే భయ, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ నా కొడుకు ఈ స్టేజ్లో ఉండాలని కాబట్టి. ఏం తిట్టలేదు కూడా? ఏమన్నా వాళ్ళు ఏమంటారు భయ, నేను చేసినా మోసం వాళ్ళు చేసిరా, వాళ్ళని తిట్టుకురలే, అది పర్సనల్. గలీజ్గా తిట్టుకొని ఉంటారా వాళ్ళు? అంటే బీపీలు వేసుకుంటాం అలా చెప్తా. వద్దులే, మా ఆడియన్స్ స్మూత్. సో ఇప్పటికి అవుతున్నాయి ఇట్లాంటివి? ఇప్పుడు కూడా అవుతున్నాయి లోపల. సో బయటికి రానివ్వట్లేదు, అంతే. బయటికి రానివ్వట్లేదు. ఎట్లా అంటే వాడిని అక్కడనే బెదిరించేస్తున్నారు, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా చెప్పినావు అనుకో బయట పోయి, నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అని. మన వాళ్ళు ఛాన్స్ కోసం అది చేస్తుంటారు కాబట్టి పాపం వాళ్ళు మోసపోయి వాళ్ళు ఇంకా తిరుగుతుంటారు. నీ చేతి దాకా ఆపర్చునిటీ వచ్చి, ఒక మూవీ వచ్చి సడన్గా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు భయ, అన్నీ నువ్వు అనుకునే అన్నీ నీ చేతి దాకా. నేను అనుకునే అన్నీ నాకు రాసిన క్యారెక్టర్లు నాకే వస్తాయి, ఎందుకంటే నాలాగా ఓడి యాక్టింగ్ చేయలేడు కాబట్టి. నాలాగా నేనే చేస్తా, నాలాగా ఓడి చేయలేడు కాబట్టి నేనే చేస్తా. అంటే ఇది కొంచెం ఓవర్ అయింది, కానీ నాలాగా నేనే యాక్టింగ్ చేస్తా కాబట్టి అట్లా చెప్తున్నా. ఎలాంటి జోనర్ ట్రై చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా అన్నీ ఇప్పటిదాకా కామెడీ చేసుకుంటూ వచ్చినావు, పర్ఫెక్ట్ ఎమోషనల్ చేయాలని ఉందా? పర్ఫెక్ట్ ఎమోషనల్ అంటే ఆ సిచ్యువేషన్ వస్తే చేస్తా. అంటే ప్రజల్ని ఎప్పుడైనా కూడా నవ్వించాలని నాది భయ. ఓకే. ఏడిపించిన అది మొదలు ఏడిపి. కమెడియన్స్లో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? బ్రహ్మానందం సార్. ఇంకెవరు? ఓకే. మీమ్ గాడ్. చూస్తుంటావు మీమ్స్? చూస్తుంటా, ఆయన మీమ్స్ ఎక్కువ వాడుతుంటా యూట్యూబ్ వీడియోలకి. నీదే కంటెంట్ కాబట్టి ఇక నీ ఇష్టం. నా ఇష్టం, నా మైండ్లో ఏముందో అది పర్ఫెక్ట్ తీస్తా. కాస్టింగ్ కోచ్ గురించి ఏమంటావు? అంటే ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, సో అది ఇంకా ఉందా? అలాంటిది ఉంది, కానీ బయటికి రానిస్తారు. అదే చెప్పినా కదా, బయటికి రానియరు. లోపలనే అది చేసేస్తారు. ఒకవేళ బయటికి వస్తే అబ్బాయిలకైతే డబ్బులు, అమ్మాయిలకైతే కాస్టింగ్ కోచ్. కమిట్మెంట్ ఇంకా నడుస్తుంది. అది నడుస్తుంది భయ. నా ముంగట్నే మస్తు మందిని అడిగారు చిన్నప్పుడు ఆడిషన్ పోయినప్పుడు. పక్కకు పిలిచి మాట్లాడతారు,
ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ అబ్బాయిలను పిలిచి మాట్లాడతారు. వాళ్ళు బయటకు వచ్చినాక అడుగుతా, ఏమంటారు భయ అంటే పైసలు కట్టమంటారు భయ, మంచి క్యారెక్టర్ ఇచ్చాడంట అని చెప్పిండు. అయ్యో అయితే నేను అడిగేది ఇది వేస్ట్ అనుకుని వెళ్ళిపోతా. నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటావు నీ జూనియర్స్కి? ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటా. వాళ్ళు ఎప్పుడు మోసపోద్దని చెప్తాను నేను. ఓకే. అంటే చెప్తా ఈ సిచ్యువేషన్లో ఇది అవుతుంది, ఇది మేనేజ్ చేసేస్తే మంచిగా అయిపోతుంది అని చెప్తా. ఎవరికైనా చెప్తా. నాతోని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడు లేవాలా, నేను లేవాలా, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడు లేవాలా. ఎందుకంటే టాలెంట్ ఎవడు అబ్బా సొమ్ము కాదు, మొత్తం మాసా. సో అదే టాలెంట్ ఉన్న వాళ్ళని ఇంకా పైకి తెప్పాలని ఆశ. రేపటి దినం నేను ఒక స్టార్ అయినా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని అందరినీ బయటికి గుంచుతా నేనే. ఓకే. బయటికి గుంజి వాళ్ళతో చేపిస్తా. ఇట్లా కాదు భయ, ఇట్లా ఏరి అని చెప్తా. ఓకే. సో కమిట్మెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి నిన్ను ఎప్పుడన్నా అడిగిరా కమిట్మెంట్? నన్ను ఎందుకు అడుగుతారు భయ కమిట్మెంటు? ఏం మాట్లాడుతున్నావు భయ, అసలు పిచ్చా ఏం భయ, ఏం క్వశ్చన్లు అడుగుతుండీనా? వద్దు. హే బ్రో జస్ట్ జోక్ దా కూర్చో జోక్. ఇట్లా అడుగుతారా భయ? ఇవన్నీ కమిట్మెంట్ అడుగుతారా నన్ను? అంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావా? ఫన్నీయా సీరియసా? ఫన్నీయా సీరియసా? ఇప్పుడు నువ్వు జోక్ అన్నప్పుడు నేను కూడా జోక్ చేయాలి కదా. ఓ సూపర్ జోక్ అంట. ఓకే. ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా బాగానే ఉంది నీది, అర్థమైంది మాకు. అంటే నువ్వు చెప్తే తెలుస్తుంది నాకు. ఓకే. ఏదన్నా ఒక కామెడీ జనరేట్ చేయవచ్చు కదా. నువ్వు చేసిన రీల్సే ఏదన్నా ఒక కామెడీ. కానీ రీల్ అప్లోడ్ చేస్తా అప్పుడు చూడు చేసి. లేదు చెయ్యి ఒకటి. అంటే చెప్తా, అది నువ్వు ఊహించుకో. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ దావత్ అవుతుంది. దావత్ అవుతుంటే అందరు ఖుషీలు ఉన్నారు. డాడీ చెప్తాడు, అరే బేటా అందరు చుట్టాలు వచ్చి పోయి పాటలు పెట్టుకుంటాడు. వీడేం చేస్తాడు, చుట్టాల కోసమే కదా మంచి పాట పెడతా అని ఒక పాట ఉంటుంది, అది వినిపిస్తాడు. ఈ పాట పెడతాడు చుట్టాల మీద. ఇంత ఓపెన్ ఉన్నావు నువ్వు, అసలు ఎట్లా ఏమన్నా కష్టమవుతుంది? ఇంత ఓపెన్ ఉన్నావు. ఓపెన్ టాప్, మొత్తం ఓపెన్ టాప్. ఆ గుండి పట్టదా? ఇది పట్టదు పైన, అందుకే పెట్టలే. ఓపెన్ టాపా? ఓకే. సో రిలేటివ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి రిలేటివ్స్లో ఎట్లుంటుంది? లైక్ నువ్వు మూవీస్ చేస్తూ అందరు రిలేటివ్స్ లాగా అయితే మన రిలేటివ్స్ అట్లుంటారు పై. మనం ఏది చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. మా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను ఇంకేదైనా మిస్టేక్ చేస్తే ఆడ అది కాదు ఇది చేసేది ఉండే అని చెప్తారు. అట్లాంటి మంచి ఫ్యామిలీ దొరికింది నాకు. గుర్తుపడతారా నార్మల్గా రిలేటివ్స్ ఫంక్షన్స్కి ఎక్కడ వెళ్ళినా? గుర్తుపడతారు. అండ్ వాళ్ళు చెప్తారు, ఇగో మనోడు ఇట్లా ఈ సినిమాలో చేసిండు, ఆ సినిమాలో చేసిండు అంటే వాడు ఎచ్చులు పట్టుకుంటా ఫోటో దిగుతాడు మా వాళ్ళ ముంగట. మా వాళ్ళు ఇంకా ఖుషి అయిపోతారు. పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారా? పేరెంట్స్ కానీ ఫ్యామిలీ పీపుల్ కానీ. బయట గుర్తుపడతారు ఇప్పుడు జనాలు? బయట మనం చూస్తే గుర్తుపడతారు భయ. మనం చూస్తే ఫస్ట్ గుర్తుపడతారు. అడగాల వద్దా అని ఆలోచిస్తారు. కొంతమంది అయితే బాయ్ నువ్వేనా రీల్స్ చేస్తావు అంటారు. ఆ బాయ్ నేనే అంటే మస్తు చేస్తావు బాయ్ అంటారు నా ముంగట. ఏమో తెలియదు, వెనకాలేమరా బాబు ఏం రీల్స్ చేస్తున్నా అనుకుంటారు. కానీ రీల్స్ వల్ల ఎక్కువ ఫేమ్ వచ్చిందా, మూవీస్ వల్ల ఎక్కువ వచ్చిందా, వెబ్ సిరీస్ వల్ల ఎక్కువ వచ్చిందా? అన్నిటి వల్ల ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఇప్పుడు అన్నీ చేస్తా కదా భయ. లైక్ నీకు దేని వల్ల ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది? ఎక్కువ అయితే రీల్స్ భయ. రీల్స్ వల్ల వచ్చింది. ఓకే. 4,000 ఫాలోవర్స్ ఉండే ఇప్పుడు 19.1K వచ్చారు. అంటే నేను చేసుకున్నా కాబట్టి కామెడీ కంటెంట్లు వచ్చారు భయ. కంటిన్యూ డైలీ పోస్టింగ్ అనేది కంపల్సరీ డైలీ ఒక పోస్ట్ ఉంటుంది. స్పాట్లో ఏది వస్తే చేసేస్తా. అది ఏ సిచ్యువేషన్ అయినా ఉండని. ఏదన్నా డైరెక్టర్ నీ రీల్ చూసి అరే బాగా చేసినవరా నువ్వు అన్నాడా? మస్తు మంది డైరెక్టర్లు అన్నారు. ఇప్పుడు ఎయిర్ అని కమింగ్ సూన్ ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ఉంది. ఆ డైరెక్టర్ నన్ను ఫాలో అవుతాడు, నా రీల్స్ చూస్తాడు డైలీ. సెట్కి పోయినప్పుడల్లా నన్ను చూడగానే ఫస్ట్ ఒక నవ్వుతాడు. అది చాలు భయ నాకు ఇంకే. సూపర్. ఎట్లా అందులో ఫుల్ లెంత్ క్యారెక్టరా? దాంట్లో మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఎయిర్ అని వెబ్ సిరీస్ వస్తుంది ఈటీవీ విన్లో. సందీప్ గారు కదా ప్రొడక్షన్? సందీప్ అన్న. షూట్లో సెట్లో అందరు గుర్తుపడతారు. అందరు గుర్తుపడతారు. ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్ లాగా ఉంటా కానీ జర్ర అందరూ అరే క్లోజ్ అయ్యి మాట్లాడుతున్న కొద్దీ ఓపెన్ టాప్ మొత్తం ఓపెన్ టాప్ బయటికి వెళ్తుంది మొత్తం. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పు, లైక్ నేను జనాలు గుర్తుపట్టి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ రోడ్ మీద జరిగింది. ఫన్నీ అంటే మనం పోతేనే ఫన్నీ, కానీ ఒక
మాట అయితే చెప్తా ప్రౌడ్గా. నేను పోయిన దగ్గర 100 మంది ఉన్నా కూడా అలా నాకు 2 గుర్తుపడతారు భయ. 2 గుర్తుపట్టి ఫోటో దిగుతారు. అది చాలు భయ, ఇంకేం కావాలి భయ. లైక్ పేరెంట్స్ సపోర్ట్ వల్లనే ఇంత జర్నీ ఇది. మస్తు మంది అంటారు భయ, అరే మీ పేరెంట్స్ బంగారం రాయ్యా, నేను సపోర్ట్ చేసి నేను ఇంతవరకు తీసుకొచ్చిరని. ఎందుకంటే చాలామంది చేయరు, వద్దు ఆడ పోతే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్తారు అంతే. ఓకే. ఏంటంటే ఒకరు సపోర్ట్ చేస్తేనే ఇంకొకరికి అది వస్తుంది. అంటే అది నాకు చెప్పడానికి వస్తలే, అది వస్తుంది. కాబట్టి అంతే, టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడు ఏ షూట్కి పోయినా ఫస్ట్ అంటే వేరే కో ఆర్టిస్టులు ఉంటారు కదా, అప్పుడు మనకు తెలియదు, వాళ్ళు జర పాష్ ఉంటారు. పాష్ ఉంటే నేను మా మమ్మీ పోతుండే సెట్లకి, వాళ్ళు చూస్తుండే ఫస్ట్ నన్ను చూసి, అయ్యా ఈడ యాక్టింగ్ చేస్తాడా అని నవ్వుకుంటుండే. నేను ఎప్పుడైతే యాక్టింగ్ చేస్తా కెమెరా ముంగట, మా మమ్మీ ఒక్కతే కూర్చుంటుంది సెట్లో. నేను యాక్టింగ్ చేసేటప్పుడు మా మమ్మీ చుట్టూ వచ్చి కూర్చుంటారు వాళ్ళు, యాక్టింగ్ చేసి వచ్చినాక మా మమ్మీ చుట్టూ చేరిపోతారు కో ఆర్టిస్ట్ వాళ్ళ పేరెంట్స్. మీ అబ్బాయి బాగా చేస్తున్నాడు, యాక్టింగ్ కోర్స్ పోయినా అంటే పోలే, లైవ్ అది. అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది. ఓకే. అట్లా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సార్లు గుర్తుపడుతుండేనా, లైక్ దాని గురించి మాట్లాడుతుండేనా? కాలేజ్ పోలే పోయా నేను, సారీ కాలేజ్ ఆపేసిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా కానీ 5వ రోజుకే గోడ దునికి వచ్చేసిన. మొత్తం సినిమా ఇండస్ట్రీ కాబట్టి టీఎఫ్ఐ కట్టు బానిస. స్కూల్లో టీచర్స్ కానీ మేడమ్స్ కానీ ఎట్లా ఎంకరేజ్ చేస్తుండే నేను? స్కూల్లో మేడం టీచర్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుండే. మా మేడం అంటుండే ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటావా అని, చదువుకుంటే ఇంకా వేరేది ఏదైనా చేయొచ్చు కదా అంటది. కానీ ఇప్పుడు చదువుకుంటే వేరేది చేసినప్పుడు అప్పుడు దీన్ని వదిలేయాల్సి వస్తుంది కదా. సో అందుకే నేను చదువుకోలేదు, దీనిపైన ఉన్నా. మిగతా ఏ ఆప్షన్ లేకపోతే దీనిపైన గట్టి కష్టపడతావు అని. దీనిపైన ఉన్నా కాబట్టి ఇంకా లోతు తెలుసుకొని బయటికి రావాలా. ఓకే. మీ గల్లీలో సపోర్ట్ ఎట్లుంటుంది? మీ బస్తీలో కానీ ఏదైనా ఈవెంట్ అయినప్పుడు నేను పిలుస్తూ ఉంటారా? లైక్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళంతా నన్ను ఎందుకు పిలుస్తారు భయ? పిలువరు, నన్ను ఎందుకు పిలుస్తారు? ఓకే. కానీ మా గల్లీ గణేషన్ పెట్టినప్పుడు నన్ను పిలుస్తారు, బ్యాండ్తో తీసుకొస్తారు. నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కించి షాల్లో కప్పుతారు, నామం పెడతారు. ఆ నామం పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాలి ఇలా 500 పెట్టాలని కట్నం. 500 కట్నం తీసుకుంటారు, షాలో పైసలు, బ్యాండ్ పైసలు తీసుకుంటారు అలానే. అది పెట్టినందుకు ఫీల్ అవుతావు నువ్వు. కానీ గల్లీలో జోక్సే పార్ట్, గల్లీలో మంచి సపోర్ట్ చేస్తారు అన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా. వాళ్ళ వల్ల నాకు కొంచెం కంటెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తాగినప్పుడు జర అది చేస్తారు కాబట్టి అది అబ్జర్వ్ చేస్తుంటా, అరే ఇది వీళ్ళు ఇట్లా చేస్తారు, ఇది ఇంకెట్లా చేయొచ్చు అని ఆలోచించి అక్కడ నుంచి ఒక కంటెంట్ వస్తుంది. ఎక్కడైనా కంటెంట్ మాత్రం పక్కా తీసుకుంటావు? ఏడవైనా కంటెంట్ తీసుకుంటా. ఇప్పుడు నీ దగ్గర తీసుకుంటా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా వేరే నేను. సరే, తాగినప్పుడు అన్నావు కాబట్టి తాగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అన్న వాళ్ళతోటి? నేను తాగాను కానీ వాళ్ళు తాగుతారు తాగినప్పుడే. మళ్ళీ ఇది బయట అది వేరే తీసుకుంటారు వాళ్ళు. తాగినప్పుడు ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు తాగినప్పుడే మొత్తం ఫన్నీ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకే అర్థం కాదు, కానీ కొట్లాడతారు. ఆ కొట్లాటలో కూడా ఫన్నీ వెతుకుతాను నేను. అరే వీడు ఆడొకడు వస్తాడు, అరే మామ అన్న గల్లవాటినరా అంటే టీషర్ట్ వేసుకోరా పట్టుకోడు అంటారు ఆడొకడు తాగి. అరే ఏమరా మదాక ఆడుతున్నావు అని వాళ్ళు తిట్టుకుంటారు. ఇక ఆ కొట్లాట వదిలేస్తారు, వీళ్ళు కొట్టుకుంటారు. అది మస్తు అనిపిస్తుంది నాకు. ఎక్కడ సీరియస్ ఉండవు అయితే మొత్తం ఫైట్ దగ్గర కూడా ఫన్నీ. నేను మధ్యలో పోతాయి అన్న ఎందుకు కొట్లాడుతున్నా, మందాగురున్నాడు మందాపేసి కొట్లాడతారేమన్నా అంట. అరే నీకు తెలియదురా కొట్లాడారా జరుగు అంటారు. మళ్ళీ వీళ్ళు కొట్లాడతారు, వాళ్ళని కొట్టరు. ఆడొచ్చి గల్లీకాడ వెయిట్ చేస్తుంటారు. అరే వీళ్ళు ఎప్పుడు వస్తారు, రాత్రి 2 అవుతుంది 4 అవుతుంది పొద్దుగాల అవుతుంది, అదే కొట్లాడకుర్రా పోయి పండుకోరు అంటారు ఆడు. అట్లా అవుతుంది. మీరు కూడా పెడుతుంటారా గణేషన్? మా గల్లే పెడతాం గణేషన్, చెప్పినా కదా బ్యాండ్తో తీసుకొస్తారు. బ్యాండ్ తోటి షాలో కప్పుతారు, షాలో పైసలు బ్యాండ్ పైసలు తీసుకుంటారు. అప్పుడే అనిపిస్తుంది మంచిగా ఉంటాయి. డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తావా? నేను మర్చిపోయినా, బోనాలకు పోతురా చేస్తాను నేను. పోతురా చేస్తా ఎవ్రీ టైమా? ఎవ్రీ ఇయర్ పోతురా చేస్తే అక్కడ కూడా మనకు సపోర్ట్ మంచిగా ఉంటుంది. మన లోకల్లో వేస్తా, పోతురా చేస్తా, పల్లరం ఇంటి దగ్గరనేనా? ఇంటి దగ్గరనే వేస్తా. ఇప్పుడు నువ్వు పిలిస్తే నీ దగ్గర కూడా వచ్చేస్తాను నేను, పైసలు ఇస్తా అంటే నా దగ్గర కూడా వస్తా. అదే పేమెంట్ తీసుకొని. ఓకే. అయితే మనోడికి అన్ని టాలెంట్లు ఉన్నాయి, ఏది ఇసి పెడతలో నువ్వు? అన్నీ ఉన్నాయి. పియానో కూడా కొడతా. పియానో కూడా? చూడలే వీడియోలు చూస్తా అంటావు, పియానో కొట్టి చూడలే భయ. ఓకే, నువ్వు తక్కువ పెడతావేమో. సూపర్.
అన్ని టాలెంట్లోనే నీకు అన్ని ఏది ఇచ్చి పెట్టవు, ఖాళీ ఉంటే ఏదో ఒక నేర్చుకుంటావు. ఓకే. ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ పాట చెప్తా, పియానో ట్యూటోరియల్ అని కొడుతూ వస్తుంది. లేకపోతే టైంపాస్ కాకపోతే ఏ సిరి ఐ లవ్ యూ అంట, అంటది. ఈ రీల్ చేసినావు, గేమ్స్ ఆడుకోపోయినావు, మా అమ్మ సెల్ ఇయ్యదు, చూపిస్తా. నీకు బాగా సెట్ అవుతుండే అది. చేసిన భయ అన్ని భయ అవన్నీ ఎప్పుడో చేసినాం భయ. అంతేనా? వీళ్ళందరూ ఇప్పుడు చేస్తారు, మనం చిన్నప్పుడు చేసినాం అవన్నీ. గల్లీ అన్న వాళ్ళు ఇక వీళ్ళే బ్యాచ్. సూపర్ సూపర్ సూపర్. సో ఏది ట్రెండింగ్లో ఉంటే అది చేసేయడమే. అది చేసేస్తా. కొన్ని అంటే ట్రెండింగ్లో చేయడం కాదు, మనం చేసిన ట్రెండింగ్లకు రా. ఓకే, నువ్వు చేసే ట్రెండ్ అయిపోవాలి. ఇప్పుడు అంటే లైక్ అన్ని ఆఫర్లు వస్తున్నాయి, నడుస్తుంది, అంత బాగుంది. ఇన్ కేస్ ఛాన్సులు రాకపోతే అండ్ ఇది కాకుండా ప్లాన్ బి ఏం పెట్టుకున్నావు? ప్లాన్ బి ఏముంది భయ, ఇక చదువుకోలే కాబట్టి ఇటుకలు మోయాలి, కూలి పని చేయాలి, లేకపోతే ఆడ పొద్దుగాల అడ్డమే నించాలి. నేను ఒక్కని పోను, దోస్తులను కూడా పట్టుకుపోతా. వాళ్ళని కూడా తీసుకోతా. నేను ఒక్కని ఎందుకు పోవాలా, వాళ్ళని బి చెడ కొడతా. షూటింగ్ కూడా తీసుకోతుంటావా మీ దోస్తులు? షూటింగ్కి వస్తారు, ఎంబడి వస్తారు. ఇక మనం వాళ్ళ దోస్తులని తెలియదు కాబట్టి జర షూటింగ్లో ఏం చేస్తాం, మెచ్చులు కొడుతాం. అరే మన అసిస్టెంట్ అని, ఆడు ఏమరా అసిస్టెంట్ అంటున్నావు, చేయవే ఏమి కాదు అంట అని. ఆయనకి ఫోన్ ఇస్తా. మనోడు ఒకడు వచ్చి అడుగుతాడు, బాయ్ మీ అసిస్టెంటా? అవు బాయ్ మన అసిస్టెంట్, 350 రూపాయలు ఇస్తున్నా అని చెప్తా. వీడు పక్కకు వచ్చి నవ్వుకుంటాడు, 350 ఇస్తున్నావు. మరి నిజ తీయరా దోస్తులు షూటింగ్ టైంలో? కానీ షూటింగ్ టైంలో తీయరు, వాళ్ళకి తెలుసు ఏడ ఏం చేయాలని. వాళ్ళు ఏంటంటే మనం ఉన్నప్పుడు చేస్తారు. సో నీకు ఆల్టర్నేట్ ఇదే, ఇంకా ఇదే ప్లాన్ బి ఏం లేదు? లేదు, ఫిక్స్ చెప్పిన ప్లాన్ బి. ప్లాన్ బి ఆడ పొద్దుగాల అడ్డమే నించాలి, ఇటుకలు మోయాలి పోయి, అంత తిట్లు తినాలి. యూట్యూబ్ పేమెంట్స్కి, మూవీ పేమెంట్స్కి, ఓటీటీ పేమెంట్స్కి డిఫరెన్స్ ఉంటుందా? లేకపోతే నువ్వు నీ మార్కెట్ ఇంతే ఇస్తామన్నట్టు ఉంటుందా? అట్లా ఏముండదు, డిఫరెన్స్ ఉంటుంది. మూవీకి వేరే బడ్జెట్ ఉంటుంది, యూట్యూబ్కి వేరే పేమెంట్ ఉంటుంది, దీనికి వేరే పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలే కదా ఓటీటీలో వస్తాయి, మళ్ళీ ఓటీటీకి ఏం పేమెంట్? ఓటీటీకి సపరేట్ వెబ్ సిరీస్ చేస్తున్నావు కదా నువ్వు, అది వేరే ఉంటుంది భయ. అది వేరే ఉంటుందా? యంగ్స్టార్స్కి ఇప్పుడు వద్దాం అనుకున్న వాళ్ళకి, చైల్డ్ ఆర్టిస్ట్లకి, లైక్ నువ్వు థర్డ్ క్లాస్ వచ్చినావు ఇండస్ట్రీకి, రీసెంట్గా బుల్రాజ్ అనే వచ్చాడు, సేమ్ నీలాగానే ఉంటాడు, అలాగే ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అదే, సో చాలా వైరల్ అయిపోతున్నాడు. ఏం చెప్తావు ఇప్పుడు వచ్చే యంగ్స్టార్స్కి? కానీ అట్లనే మంచిగా చేసుకోవాలి, లైఫ్లో ఎదగాలంటే అట్లనే మంచిగా చేసుకోవాలని చెప్తా, ఎందుకంటే నాకు తెలిసేది అదే కదా. ఇప్పుడు సెలెక్టివ్గా చేస్తున్నావు మూవీస్ అంటే, బచ్చన్ మళ్ళీ అయిన తర్వాత కానీ, సంపూర్ణేష్ బాబుతో మూవీ చేసిన తర్వాత కానీ, అంటే ఇవే చేయాలి అని ఏమన్నా చేస్తా? అట్లా ఏం లేదు భయ, ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటా, ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తావు, అది ఇదని ఏం లేదు. అన్నీ చెప్పినా కదా, ఈ సముద్రం లోతంతా దుంకి తెలుసుకోరా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏదైనా చేస్తావు. చిన్న సినిమా, షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తా. కొంతమంది అడుగుతారు ఇన్స్టాగ్రామ్లో, బ్రో ఇట్లా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము, మీకు క్యారెక్టర్ చేస్తారా అంటే, చేస్తా బ్రో పక్కా అంట, కానీ మళ్ళీ ఫోన్ చేయరు వాళ్ళే. అయితే డౌన్ టు ఎర్త్ అయితే గట్టిగా అట్లా నేను ఎట్లా చెప్తా భయ, వాళ్ళు నువ్వు చెప్పాలి, ఇప్పుడు నీతో ఉన్నా కాబట్టి. డౌన్ టు ఎర్త్ నువ్వు చాలా, అంటే అర్త్ లోపల ఉన్నాం కదా మనం. సో ఇంకా చెప్పు జర్నీ గురించి. జర్నీ అంతా మంచిగా, ఇప్పుడు బస్సు ఎక్కి సగం దారిలోనే ఉన్నా, డెస్టినేషన్ ఎటు పోతే తెలియదు, ఏడ ఆపితే ఆడ దిగుతా, ఆడ వేసుకొని మళ్ళీ బస్సు ఎక్కుతా. ఓకే, ఖాళీ దొరికితే మీమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ రీల్స్ పంపిస్తారు, చూడకపోయినా అనుకో, బిజీగా ఉన్నా అనుకో, వాళ్ళు ఫోన్ చేస్తాడు, అరే ఎన్ని సినిమాలు చేసేవారు అనుకుంట, 11 సినిమాలు, అప్పుడే అంత అహంకారం, అలా రీల్స్ పంపిస్తే చూస్తారు అంటాడు ఆడు ఫోన్ చేసి. నువ్వు ఎంత బిజీ ఉన్నా రీల్స్ చూడాలైతే, చూసి ఆయనకి రిప్లై చేయకపోతే ఆడు ప్రశాంతం అవుతాడు, అయిపోయింది ఆగమాగం అయిపోతుంది. లేకపోతే ఆడు ఫోన్ చేసి, నీకు అప్పుడే అంత అహంకారం, అలా రీల్స్ పంపిస్తే చూస్తలేవు అంటాడు ఆడు ఫోన్ చేసి. అట్లుంటారు. డైట్ ఏమైనా చేస్తుంటావా? ఫుడ్ డైట్ అప్పుడప్పుడు చేద్దాం అనుకుంటా, బక్కగా అయితే, కానీ ఇప్పుడు మన లైఫ్ అంటే దీని మీదే కదా భయ. ఇప్పుడు ఇట్లున్నా కాబట్టి సినిమాలలో క్యారెక్టర్ వస్తున్నాయి, అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే బక్కగా కావాలా నేను బి అనిపిస్తుంది, కానీ మళ్ళీ అప్పటికే మళ్ళీ 2 నిమిషాలు కాగానే దీనివల్ల నాకు లైఫ్ ఉంది, ఇట్లనే ఉండాలి. కానీ ఇది బి
మెయింటైన్ చేస్తలే. ఓకే. మరీ ఎక్కువగా ఎక్కువగా ఎక్కువైతే అప్పుడు నడవనీకి రాదు ఇక. ఇద్దరు ఇట్లా రోలింగ్ చేసుకుంటూ పోవాలి ఇక. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా నీకు? లేదు భయ. నిజం చెప్పు. నాకు ఎవరు ప్రపోజ్ చేస్తారు భయ? వచ్చే ఉంటాయి నీకు ప్రపోజల్స్, చెప్పు. వచ్చినాయి కానీ ఆడ ఏంటంటే నన్నే రమ్మంటారు, ఆటో ఎక్కి రమ్మంటారు. కానీ నేను నాకు బండి ఉన్నాక నేను ఆటో ఎక్కి ఎందుకు పోతా? వాళ్ళు ఫోన్ చేస్తారు, లడ్డు బయటికి పోదాం వస్తావా అంటారు. పోతా బయటికి. కానీ అడిగి పోగానే అంతా తాగుతారు, చాయ్ తాగుతారు, మ్యాగీ తింటారు, లడ్డు పైసలు కట్టే అంటారు. అప్పుడు అనిపిస్తుంది అరే వీళ్ళు ఎందుకు నన్ను పిలిచారు అనుకుంటుంది. ఆమె ఒక ఆమె ఉంటుంది మా దోస్తు, ఆమె పిలుస్తుంది మంచిగా రోజు పొద్దుగాల, దారా బండి తీసుకొని. అరే నేను పోతా, అరే పోతా, పోగానే బండి ఎక్కి దింపేస్తా. ఆ పిల్ల పోయి వాళ్ళ దోస్తులకు చెప్తుంది అవు ర్యాపిడో బాయ్ వచ్చిండని. ర్యాపిడో బాయ్ చేసింది అయితే. చేసేసింది. మరి ఏం చేస్తాం, అట్లున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటే అంతా ఇప్పుడు తెల్ల ఉండి ఎట్లా గడ్డం లేకుండా వాళ్ళు ఉంటారు కదా ఎవరాలు, కొరియన్ బాయ్సా, వాళ్ళు కావాలి ఇప్పుడు అందరూ. అంతే. అట్లా ఎందుకు, నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు అవుతారు. లేరు. అరే టెడ్డీ బేర్స్ని కూడా ఇష్టపడేటోళ్ళు ఉంటారు బాగా. టెడ్డీ బేర్ భయ నేను లేరు భయ, మనకు అట్లా ఎవరు లేరు. ఉంటే నేను పిలుస్తా, సాక్షి సంతకం పెట్టు. అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారు అయితే నీకు? లేరు. ఇప్పుడు అదే చెప్పినాగా భయ, నిజం చెప్పు. ఆడ బిల్లు కట్టిస్తారు తీసుకో ఫ్యాన్స్ అని. నువ్వు ఒక వీడియో చేసినట్టున్నావు కదా, పొద్దున్నే జాగింగ్ పోతున్నామని. ఏది? పొద్దున్న లేచి జాగింగ్ పోతున్నామని, వింటర్ సీజన్లో పొగొస్తుంది నోట్లోకి వెళ్ళి. అది జాగింగ్ షూట్ టైంలో మన దోస్తులతో అప్పుడే వచ్చింది ఆ కంటెంట్. ఇట్లా నోట్లోకి వెళ్ళి పొగ వస్తుంది, సారీ గాయ్స్ సీగర్ దాకా అలవాటు మాకు లేదు కానీ ఈ సీజన్ మాత్రం దాగిపిస్తుందని అది కామెడీ చేస్తే అది పోయింది 500కి. అట్లా ర్యాండమ్గా వచ్చే కంటెంట్. సంపూర్ణేష్ బాబు గారితో మూవీ ఎన్ని డేస్ ఉండే షూట్? 2.5 months ఉండే. 2.5 months. ఏదన్నా బెస్ట్ జరిగిన సిచ్యువేషన్, బెస్ట్ మూమెంట్ అంటే మొత్తం టీం అందరం డిన్నర్ అంటే అరేంజ్ చేసారు. మొత్తం టీం అంటే మొత్తం ప్రొడక్షన్ మొత్తం లైట్ మ్యాన్స్ కానీ అందరు కానీ అందరం మంచిగా డిన్నర్ చేసుకొని ఆ మూమెంట్లో అందరం డ్యాన్స్ ఆడినాం, అందరం డ్యాన్స్ ఆడి ఎంజాయ్ చేసినాం. ఆ మూమెంట్ ద బెస్ట్. సంపూర్ణేష్ బాబు గారితో ఏదైనా ఇన్సిడెంట్, ఫన్నీ ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ అంటే నేను ఇప్పుడు పియానో పడతా కదా, సార్ రమ్మన్నాడు క్యారీవ్యాన్లకి, పోతే నువ్వు పియానో కొడతావా అన్నాడు. ఎందుకంటే పక్క క్యారీవ్యాన్ కదా నాది, సౌండ్ వినిపించింది. పియానో కొడతావా అంటే కొడతా సార్, నాకు కూడా నేర్పి అంటుండు. నేర్పించిన మాయదారి మైసమ్మ పాట నేర్చుకుంటా అన్నాడు, నేర్పించిన. ఇప్పుడు సార్ కూడా కొడతాడు ఫోన్లో. నవ్వకపోయా, సీరియస్ మ్యాటర్. సీరియస్. ఓకే. అప్పుడప్పుడు టచ్లు ఉంటారా? టచ్లు ఉంటారు. అంటే కలిసినప్పుడే టచ్లు ఉంటాడు, కలవకపోతే ఫోన్లు ఉంటాడు. ఓకే. సో నువ్వు చేసిన మూవీస్ అన్నిటికీ, వెబ్ సిరీస్ అన్నిటికీ పేమెంట్స్ ప్రాపర్గా వస్తాయా? ఒకవేళ పేమెంట్స్ రాకపోతే ఎట్లుంటుంది సిచ్యువేషన్? పేమెంట్స్ అన్నీ కొంతమంది పర్ఫెక్ట్ ఇస్తారు భయ, కొంతమంది ఇయ్యరు. ఇయ్యనప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సార్ పేమెంట్ వేయండి అని మంచిగా అడుగుతాం. సెకండ్ టైం ఫోన్ చేసి సార్ ఏమైంది సార్ పేమెంట్ అని అడుగుతాం. మూడోసారి అడగము. మన ఏరియాలో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటారు అన్న వాళ్ళు, వాళ్ళకి చెప్పేస్తా పలానా మనిషి అంటే వాళ్ళు నా ముంగడ పట్టుకొచ్చేస్తారు రాత్రి. చాలా మాస్తున్నాడు మనోడు. అంతే బాయ్, ఉన్నది చెప్తాం మనం, అంత తెలుసా. ఓపెన్ టాప్. ఇప్పుడు ఈ ఓపెన్ టాప్ అన్నందుకు రాజు డేంజర్ స్మైల్ బాయ్ ట్రోల్ చేయకు, నేను ఉత్తా వాడుతున్నా ఓపెన్ టాప్ అని. నువ్వు మళ్ళీ నన్ను తిట్టగలవు, నా ఫోటో పెట్టి కింద. ట్విట్టర్లే ఎంజాయ్ చేస్తారు నీ ఇంటర్వ్యూ. ఇంకొకటి, లైక్ జూనియర్ ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? జూనియర్ ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎలాంటి డిఫరెంట్ అంటే లైక్ ఫుడ్ విషయంలో కావచ్చు, పేమెంట్స్ విషయంలో కావచ్చు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎట్లయినా డేకి 500, 600 అట్లా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అట్లా ఉండదు, ఎందుకంటే ఆయన డైలాగ్ చెప్పి మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి అది ఉంటుంది. జూనియర్ ఆర్టిస్ట్ అయినా చేయగలుగుతారు కానీ వాళ్ళని ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో తిప్పుతారు. సో ఫుడ్ విషయంలో అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సపరేట్ పెడతారు, జూనియర్ ఆర్టిస్ట్కి సపరేట్ పెడతారు ఫుడ్. నన్ను బి మస్తు ప్రొడక్షన్ హౌస్లో నన్ను బి బాబు అక్కడ పోయి తినన్నారు. జూనియర్ ఆర్టిస్ట్లో పోయి తిన్నా నేను బి ఒకప్పుడు. ఏమనలే, ఎందుకంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత ఓపికతో ఉంటే అంత మంచిది, అంత సక్సెస్ చూస్తాం. అది ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ చాలా గ్రేట్ అసలు. ఎట్లా సిచ్యువేషన్స్ బట్టా ఎట్లా? అది అంతేనా? ఎస్.
సో ఆ ఫుడ్ విషయంలో అట్లా తేడా ఉంటుంది భయ, పేమెంట్ విషయంలో కూడా తేడా ఉంటుంది జూనియర్ ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ సపరేట్ పెడతారు, వాళ్ళకి ఫుడ్ సపరేట్ పెడతారు. ఇప్పుడు వీళ్ళకి చికెన్ పెడతారు, వాళ్ళకి పప్పు పెడతారు. కొంతమందికి అయితే అన్నంలో రాళ్ళు వచ్చినాయి. నేను ఆడున్నా అంటే అన్నంలో రాళ్ళు వచ్చినాయని నాకు చెప్తున్నాడు. రాళ్ళు పక్కకి వేసి అన్నం వేసుకోరా మళ్ళీ అని చెప్పిన. ఓకే, అంతే అంతుంటాం మనం. ఎప్పుడైనా వెళ్ళినావా జూనియర్ ఆర్టిస్ట్ లాగా? పోయినా ఇడింబ సినిమాకి పోయినా, ఎడంబా ఇడింబ సినిమాకి పోయినా జూనియర్ ఆర్టిస్ట్ లాగా 500 ఇచ్చారు. అదమ్మా, వాళ్ళకి పేమెంట్స్ ప్రాపర్గా వస్తుంటాయా? కానీ ఇడింబ సినిమా పోయినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా చికెన్ పెట్టారు. చికెన్ పెట్టిరా నీకు తగ్గట్టు, సూపర్. ఎట్లా వెళ్తుంటావు నార్మల్గా? వెహికల్ ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే బస్సు ఎక్కి అవుతా. బస్ ఎక్కువ అవుతావు. సో ఇప్పటికైతే మూవీస్ ప్రజెంట్? ఇప్పటికైతే మూవీస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోయా నేను కూడా. సో అంటే చేసుకుంటున్నా, ఇంకా మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. సీరియల్ సైడ్ కానీ అటు వెళ్ళాలని ఏం థాట్ ఏం లేదు? ఇప్పుడు నాకు కూడా కొంతమంది ఫుడ్ అట్లా చేసారు కాబట్టి నేను ఓపికతో ఉండి అది చేసిన. అది చేసినప్పుడు అంటే అరే వీడు ఇప్పుడు సెట్లో అట్లా గమ్మున ఉన్నాం అనుకో, అరే ఏమనకుండా ఉంటే అరే వీడు సైలెంట్ ఉన్నాడు, వీడికి ఇంకా మంచి ఛాన్స్ ఇస్తే చేసుకుంటాడని వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ అవిస్తే, ఎందుకంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఫస్ట్. మనం లోకల్గా అంటే అది నడుస్తుంది, కానీ షూటింగ్లలో పోయినప్పుడు ఏడ ఏం చేయాలో తెలిసి ఉండాలి. ప్రొఫెషనల్. ఒక్కసారి షూటింగ్ పోయినా అంటే ప్రొఫెషనల్. వాళ్ళు మాట్లాడిస్తేనే మాట్లాడతా. మీ దోస్తుల ఫోన్లో ఎత్తుతావు అప్పుడు పక్కన ఉంటారు కదా, బాయ్ షూటింగ్ ఉన్నాడు అని చెప్తే ఆ పక్కకి పోతే సార్ షార్ట్లో ఉన్నాడు చేపిస్తాను పెట్టేస్తాడు ఆడు. ఓ ఇలాంటివి కూడా ఉన్నాయి. నేను ఏం చేస్తా అంటే పక్కన ఇట్లనే దోస్తులు ఉంటారు కదా కో ఆర్టిస్టులు, వాళ్ళకి ఇస్తా, అరే సార్ షార్ట్లో ఉన్నాడు అని చెప్పంట. అవ్వనేసి సార్ షార్ట్లో ఉన్నాడు మళ్ళీ వేసాడు పెట్టే అంటే అవునా సరే సరే అని మా దోస్తుడు ఖుషి అవుతాడు, అరే ఈయన కష్టం రా పెట్టే అది అట్లుంటుంది. నువ్వు అమ్మాయిల వాయిస్ కూడా బాగా మిమిక్రీ చేస్తావు, ఒక వాయిస్ చేయి. చెప్పండి ఏం చెప్పు, మంచిగా చెప్పు. హాయ్ చెప్పు, అన్నం తిన్నావా, ఏం కూర చెప్పు, ఆపోజిట్ రిప్లై ఇయ్యి. అయ్యా పప్పు కూరనా, చికెన్ వండలేమి అమ్మ? వండలేదు ఈరోజు. మా ఇంటికి రా వండుతా చికెన్. ఎక్స్పెక్షన్ కూడా యాస్టీస్ పెడుతున్నావు. అట్లా చేయాలి మరి, ఆర్టిస్ట్ కదా నేను. సూపర్ సూపర్. బాబా మరే నా చెప్పురావు. ఇది కూడా ఒకటి చేసిన. పాటలు ఏమని వచ్చా? పాటలు అంటే భయ ర్యాప్ సాంగ్ వాడతా భయ ఒకటి, అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది యూట్యూబ్లో. సో అది ఫుల్ పాట పాడతా. టైం ఉందా? టైం ఉంది, పాడు. మనం దోస్తులం మర్డర్ చేసేద్దాం, గరం గరం లొల్లిలన్నీ తండా చేసేద్దాం, గల్లీ గల్లీ తిరుక్కుంటూ గ్యాంగ్ వార్ చేద్దాం, గల్ల గిల్ల రబ్ చేస్తే గర్దన్ దొక్కేస్తాం, పొద్దుగాల లేవగానే పలకరియాలి, దాలోడని కనిపిస్తే దమ్కి ఇయ్యాలి, నా దగ్గరుండే నీకు ధైర్యం ఉండాలి, దూరం ఉండే నీకు దమ్ము ఉండాలి, 2 నంబర్ దందా గుద్దల దమ్ముందా, ఫలక్ నామ దాస్ అంటే మజాక్ అవుతుందా, గల్నీళ్ళ జంతా ఫాలో అవుతుందా, బస్తీ మీదికి వస్తే నీ కుస్తీ చేసేస్తా, చేనేసినాం నోట్ల నవరత్నం పానేసినాం, ఏం చేసినాం మేము నలుగురిని నలిపేసినాం, నడిచేసినాం మేము నవాబ్గిరి వేసేసినాం, బ్రేక్ వేసినాం, బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం, గబ్ 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 గడబడి నేను చేసేస్తా, సచ్ 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 సర్కిట్ నేను చేసేస్తా, దునియా లేని దోస్తానా మేము చేస్తాం, దర్కారి అనుకుంటే చూసుకుందాం దా, దమ్ 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 చేసినామంటే దమ్కిస్తాం, భయాసారి అనేదాకా మేమిడివంరా, నరకాలా నీకు నరకం చూపియాలా, నువ్వు అరవాలా, నువ్వు ఆగమాగం అవ్వాలా, భరించాలా, యాన్ బతిమలాడాలా, ఇవ్వాలా కాకపోయినా రేపు చావాలా, గణేష్ నిన్న వచ్చిందంటే గడబడి చేసేస్తాడు, మల్లేష్ నిన్న వచ్చిందంటే మాయం చేసేస్తాడు, సురేష్ నిన్న వచ్చిందంటే సుక్కలు చూపిస్తాడు, దాస్ బాయ్ వచ్చిందంటే దనా 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 దనా. వేరే లెవెల్ అసలు. ఒక్క టాలెంట్గా అన్నీ ఉన్నాయి నీకు. అన్నీ ఉంటాయి, మ్యూజిక్, సాంగ్, ఆర్టిస్ట్, మిమిక్రీ చాలా ఉన్నాయి. రాచాం అంతే. నువ్వు హైదరాబాద్ సినిమా తీయడం ఒకటే లేట్, ఇంకా చేయాలి బాయ్. సూన్ అయితే నా ఛానల్లో వస్తుంది ఒక హైదరాబాద్ గురించి వీడియోస్. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను నేను, సపోర్ట్ చేయండి. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇంత స్కిల్డ్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో మూవీస్, వెబ్ సిరీస్ ఫర్దర్గా ఇంకా మన వెబ్ సిరీస్ యూట్యూబ్ కూడా పక్కా చేస్తావు కదా? పక్కా చేస్తావు బాయ్. పబ్లిక్లో ఎక్కువ కనిపిస్తాయి, ఇంకా పబ్లిక్లో ఎక్కువ టచ్లో ఉంటావు. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.